నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్ శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఫ్రమ్ ఇండియా. ప్రస్తుతం ఇండియా నుంచి ఈ వీడియో అయితే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మనకి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ మనం అనేక రకాల సోషల్ మీడియా చూస్తుంటే మినీ ఎయిర్ కూలర్ అని చెప్పి చిన్నది ఒకటి మనకి చాలా చల్లగా వస్తుందని చెప్పి చాలా వరకు మనకి ఆన్లైన్లో చూపిస్తుంటుంది. అయితే ఒకసారి తెప్పించి మేము వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజే ఆన్లైన్లో అమెజాన్ నుంచి తెప్పించడం జరిగింది. ఒకసారి దీన్ని పూర్తి మనము అంటే దీని గురించి ఎట్లా పనిచేస్తుంది ఏందనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. నాకు తెలిసి మనము ఎంతో కొంత పెద్ద ఉంటుంది అనుకుంటాం, కాకపోతే ఒక జానెడు కంటే కొంచెం పెద్దగానే అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, సేమ్ ఇక్కడ చూసినటువంటి మోడలే ఇది. మీరు దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను. దీని లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పెడతాను. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కొనాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మనము ఈ బాక్స్ నుండి తీయగానే ఇలా ఓపెన్ అయింది. అయితే అన్ని పార్ట్స్ ఇచ్చారు. అంటే ఎవరైనా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు, అంటే కొద్దిగా కొత్తగా అంటే ఇలాంటి చూడని వాళ్ళు ఇరిగిపోయిందేమో అనుకుంటారు. కాకపోతే మనం దీన్ని చిన్నగా అసెంబ్లీ చేసుకోవాలి. దీన్ని అన్ని అటాచ్మెంట్ చేస్తే సరిపోతుంటుంది. మామూలుగా ఇవన్నీ చూసి మనకు కొద్దిగా నాకు కూడా ఫస్ట్ ఇరిగిపోయిందేమో అన్నటువంటి ఒక డౌట్ అయితే తెచ్చింది. ఇది పైన వాటర్ ట్యాంక్. ఇది నేను మీకు ఇవన్నీ ఒకసారి ఫిక్స్ చేసి చూపిస్తాను. మామూలుగా ఇది వాటర్ పోసిన తర్వాత పెట్టాల్సినటువంటి వాటర్ క్యాప్. అయితే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ పేరు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ప్రతిరోజు ఉదయం 7 గంటలకి తెలుగు న్యూస్ పేపర్స్ రీడింగ్ చేస్తున్నాం. అలాగే అమెరికాలో ఉన్నప్పుడు, అంటే ఈ మధ్యలోనే ఇండియాకి వచ్చిన కాబట్టి అమెరికాలో ఉన్నప్పుడు చాలా వీడియోస్, అమెరికాకు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీకు సమయం ఉంటే అవి చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను. అయితే ప్రతిరోజు న్యూస్ పేపర్ రీడింగ్తో పాటు సందర్భాన్ని బట్టి కొన్ని వీడియోస్ కూడా నేను అప్పటికప్పుడు చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ లాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేస్తే, మీరు మెసేజ్ పెడితే నేను దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలా అన్ని ఫిక్స్ చేసుకోండి. ఒకటి ఫిక్స్ చేస్తే మనకి ఇది ఫ్యాను నడుస్తుంటుంది. అయితే అంటే తక్కువ బడ్జెట్లో ఒక 500, నేను తెప్పించింది అయితే 500 రూపాయలు. కొంతమంది 1000 రూపాయలు, 1200, 1600 కూడా అమ్ముతున్నారు. అయితే డబ్బులను బట్టి కూడా కొంచెం క్వాలిటీ అయితే ఉండొచ్చు. ఈ క్వాలిటీ అయితే మరీ అంత హై క్వాలిటీ అయితే కాదు, జస్ట్ ఈ బడ్జెట్ తగ్గట్టుగా అయితే వచ్చిందని నేను తెలియజేసుకుంటున్నాను. ఒకసారి వాటర్ ఫిల్ చేసినాక కూడా మీకు చూపిస్తాను. అయితే మనకి ఇక్కడ యూఎస్బి పాయింట్ ఇచ్చాడు. మన మొబైల్ ఛార్జింగ్ అయితే పిన్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటిదే ఇచ్చారు. దీనికి అడాప్టర్ ఉండదు కాబట్టి మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి అడాప్టర్కి పెట్టి చెక్ చేయాలి. మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇది పవర్ కనెక్షన్ అయితే ఇక్కడ చేసిన యూఎస్బి నుంచి మన మొబైల్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి తీసుకోండి. అయితే మొదట మనకి ఫ్యాన్ బటన్ ఇచ్చిండు. బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఫ్యాన్ తిరుగుతుంది. ఒకసారి పవర్ కనెక్షన్ అయితే నేను ఇచ్చాను అడాప్టర్ నుండి. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఫ్యాన్ అయితే తిరుగుతుంది, మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. సౌండ్ కూడా చిన్నగా వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. రెండోసారి ప్రెస్ చేస్తే ఇంకా స్పీడ్ పెరుగుతుంది. మూడోసారి ప్రెస్ చేస్తే ఇంకా స్పీడ్ పెరిగింది. నాలుగోసారి ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. అంటే మనకి 3 లెవెల్స్ ఉంది స్పీడ్ లెవెల్ గురించి. అలాగే ఇక్కడ థర్డ్ బటన్ ఒకటి ఇచ్చారు లైట్స్ కోసం. ఇది దాదాపుగా 5 నుంచి 6 కలర్ల లైట్స్ అయితే ఉన్నాయి మనకి. ఒక బెడ్ లైట్ లాగా కానీ, ఇండికేషన్ కానీ, ఇవన్నీ ఒక రకంగా యూజ్ అవుతుంది. అలాగే టైమర్ ఇచ్చి రేటు, అలాగే సెకండ్ వచ్చేసి మన వాటర్ పోసిన తర్వాత దాని కూలింగ్ గురించి కూడా ఇచ్చినట్టు. నేను వాటర్ పోస్ట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అయితే నేను కొంచెం చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఐస్ క్యూబ్స్ అయితే తేవడం జరిగింది. నేను ఇప్పుడు ఇదే ఐస్ క్యూబ్ లాగా ఇస్తున్నాను. ఆల్రెడీ వాటర్ వేయగానే ఈ రకంగా వస్తుంది. మామూలుగా మనం హ్యూమిడిఫైర్ అంటాం కదా, ఆ రకంగా వాటర్ వేయగానే ఈ రకంగా అయితే వస్తుందో, ఇంకా అంటే నేనేం ఆన్ చేయకముందే వస్తుంది. ఒకసారి ఇది వాటర్ అయితే కొంత లెవెల్ వేసాను, మీకు ఇందులో చూపిస్తే పడిపోతాయి కాబట్టి కొంతవరకు అయితే వాటర్ ఫిల్ చేశాను. వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఈ క్యాప్ పెట్టండి.
అయితే ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని కేజీఆర్ యూఎస్ఏ తెలుగులోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీని పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే ఈ 500 రూపాయలకు వచ్చింది కాబట్టి నాకు తెలిసి ఈ 500 రూపాయలకు తగ్గట్టుగా అయితే ఒక మనిషి మామూలుగా ఒక ఆఫీస్లో చిన్న కూర్చున్నప్పుడు కానీ, ఒక కార్లో వెళ్తున్నప్పుడు కానీ, అంటే ఏసీ లేని వాళ్ళకి కానీ, లేకపోతే చిన్న చిన్న ప్లేస్లో ఉన్న వాళ్ళకైతే సఫిషియెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇది వాటర్ నింపిన తర్వాత ఫస్ట్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఇది కూడా ఆన్ చేస్తున్నాను. మనకి ఇది ఏదైతే మన హ్యూమిడిఫైర్ లాగా ఉంటుందో ఇట్లా ఇది వస్తుంటుంది. సెకండ్, థర్డ్, మనకి 1 2 3 4 5 ఇచ్చారు. 5 హోల్స్ ఇచ్చారు. మీకు కనిపిస్తుందో లేదో, కొంత పవర్ సప్లై సరిగా లేని కారణంగా ఇది మనకైతే స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ సెకండ్ బటన్ వచ్చేసి మనకి 3 టైమ్స్ బటన్స్ ఇచ్చారు. 1 2 3 ఈ రకంగా లెవెల్స్ కూడా ఇచ్చారు సెకండ్ బటన్లో. 1 2 3. ఇప్పుడు ఈ 5లో ఈ రకంగా మనకి ఫాగ్ లాగా వస్తుంది. ఇది స్ప్రే లాగా, అంటే మామూలుగా ఇది ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను. ఫ్యాన్ 3 లెవెల్స్లో పెట్టి ఫుల్ స్పీడ్లో పెట్టి ఈ రకంగా స్టార్ట్ చేశాను. కొంత అయితే చల్లగా వస్తుంది, పర్లేదు. ఒక ఆఫీస్లో కానీ, ఒక చిన్న పాన్ షాప్ లాంటి చిన్న చిన్న ప్లేస్లో, ఒక చిన్న రూమ్లో, లేకపోతే ఒక్కరు పడుకునేటువంటి ఒక ప్లేస్లో ఒక టేబుల్ మీద పెట్టుకొని అయితే వాడుకోవచ్చు. ఈ రకంగా అయితే ఈ పైన వాటర్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్తోని అది ఫాగ్ లాగా కొంచెం వచ్చి, అంటే స్ప్రే లాగా అవుతుంది. అంటే మనకు వాటర్ లాగా కాదు, కాకపోతే ఫాగింగ్ సిస్టమ్ అంటుంటాం కదా, మనకి ఆ రకంగా అయితే వస్తుంది. అయితే ఇందులో లైట్ చూడండి, మీకు ఇలా ఒక 5-6 కలర్ల లైట్లు ఇచ్చారు ఇండికేషన్. మీకు ఒకసారి చూపిస్తాను. పూర్తిగా చీకటి చేసి ఇందులో వస్తుంది మీకు. అంటే నైట్ బెడ్ లైట్ లాగా కానీ రకరకాలుగా యూజ్ చేయొచ్చు దీన్ని. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టైమర్ కూడా ఇచ్చారు. మనము గంటనో 2 గంటలు 3 గంటలు ఆ రకంగా అయితే ఇప్పుడు మీకు చెప్తే అంటే నాకు వీడియో కొద్దిగా లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే ఇది 500 రూపాయలతో మేము తెప్పించినాం. కొంతమంది ఆన్లైన్లో 1000 రూపాయలు అమ్ముతున్నారు, 1500 అమ్ముతున్నారు. అయితే ఆ రేట్ ఎక్కువ పెరగడం వల్ల క్వాలిటీ బాగుంటుందేమో. ఇదైతే లైట్ క్వాలిటీ ఉంది, పర్లేదు. ఈ 500 రూపాయలకైతే నాకైతే సాటిస్ఫై అయింది. ఒక చిన్నగా, ఒక మామూలుగా ఒక ఆఫీస్ రూమ్లో ఒక చిన్నగా వాడుకోవడానికి అయితే బాగుంటుంది. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు కనుక కావాల్సి ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి, లేదంటే మీరు నాకు కామెంట్ చేస్తే నేను మీకు లింక్ పంపిస్తాను. అలాగే నన్ను వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో CYC గిరి మీరు కనుక ఫాలో చేస్తే అక్కడ కూడా మీకు లింక్ పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కే గిరేందర్ రావు, శ్రీగాధ, రాజన్న, సిరిసిల్ల జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఈ వీడియో మీకు. అయితే ఇదివరకు 2-3 నెలల క్రితం మీకు అమెరికా నుంచి చాలా వీడియోస్ అందించాను. ప్రస్తుతం ఇండియాకి రావడం వల్ల ఇండియా నుంచి అయితే వీడియోస్ అందిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న వారికి, అలాగే మన ఇండియాలో ఉన్న వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ మానిటైజేషన్ అయితే త్వరలో డబ్బులు రాబోతున్నాయి. వచ్చిన డబ్బుల్ని కామెంట్ ద్వారా ఎవరైతే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారో వారికి డ్రా తీసి ఇస్తానని చెప్పడం జరిగింది. సగం అమౌంట్ని నేను దానికి కట్టుబడి ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే నేను కొంచెం ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల ఇంకొంచెం నాకైతే చల్లగా వస్తుంది. మామూలు వాటర్ వేస్తే ఇట్లా వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంత కూలు. నేను ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల మాత్రం ఇలా వచ్చింది. అయితే దీంట్లో ఒకటి ఇది కూడా ఇచ్చారు, ఇట్లా పట్టుకోవడానికి, ఎక్కడన్నా హ్యాంగింగ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా సందర్భాన్ని బట్టి ఇట్లా కూడా చేసుకోవచ్చు. మనకి మాత్రం చిన్న మాన్యువల్ ఇచ్చారు. ఈ మాన్యువల్ బట్టి కూడా మీకు చదువుకొని ఇది ఆపరేట్ చేసుకోవచ్చు. కొంచెం ఇది బాగుంది. మరి బ్యాడ్ అనలేము, మరి గుడ్ అనలేము. కాకపోతే మనం పెట్టేటువంటి 500 రూపాయల బడ్జెట్ తగ్గట్టుగా అయితే ఉంది. మీరు కూడా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కొని ఉంటుంటే కామెంట్ చేయండి. అయితే కొంత ఇది కొన్నప్పుడు మీరు ఓపెన్ చేయగానే కొంత క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి పవర్ సప్లై వచ్చి రాక కొద్దిగా అర్థం కాక కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఒక్కటికి 3-4 సార్లు కనుక ప్రయత్నం చేస్తే పనిచేస్తుంటుంది. నేను కూడా పనిచేస్తుందో లేదో దీన్ని రిటర్న్ చేయాలని అనుకున్నాను, కాకపోతే లక్కీగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఫ్యాన్ ఇట్లా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి. ఇది ఇలా కూడా మనము ఎయిర్ కూలర్లో ఎట్లయితే అడ్జస్ట్ చేస్తుంటామో ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు.
ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మనము తెలుగు న్యూస్ పేపర్ లైవ్లో చదువుతున్నాము. మీరు సమయం ఉంటే నా వీడియోస్ చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే వీడియో చాలా మందికి ఉపయోగకరమైన వీడియో కాబట్టి మీ దగ్గర వారికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.